కెనాబిస్ తీసుకున్నప్పుడు దీంట్లో 2 రకాల మెటబోలైట్స్ వస్తాయి. అంటే అది అరిగిన తర్వాత 2 రకాల మెటబోలైట్స్ వస్తాయి. దాంట్లో టెట్రాహైడ్రో కెనాబినాయిల్ ఒకటి, కెనాబినాయిడ్ ఒకటి 2 రకాలు వస్తాయన్నమాట. ఈ 2 మెటబోలైట్స్ వెళ్ళి వాటికి అంటుకొని ఎప్పుడైతే మనకి కెనాబినాయిడ్ అంటే మనకి లోపల ఉండే కెనాబినాయిడ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వవో ఇవి బయట నుంచి ఇచ్చేవాళ్ళు. అందుకని కల్టివేట్ చేసేవాళ్ళు. ఆయుర్వేదంలో ఇది యూజ్ చేసేవాళ్ళు. కొన్నిసార్లు ఏంటి అంటే రిలాక్సేషన్ బాత్స్ ఉంటాయి కదా, సో దాంట్లో వాటర్లో ఫ్యూమ్స్ లాగా కలిపేసి అది ఆయిల్ ఫ్యూమ్స్ వస్తే దాని నుంచి రిలాక్సేషన్ వచ్చేదన్నమాట. కొన్ని ఫెస్టివల్స్లో వాటిలో నార్త్ సైడ్ చూసుకుంటే మనకి లడ్డూస్లో కూడా కొంచెం ఆ ఫెస్టివల్లో ఆ యూఫోరియా రావడానికి, ఆ హ్యాపీనెస్ రావడానికి మోతాదులో కలుపుతారు. కానీ ఇవన్నీ ఎవరు చేయాలి అంటే దాని గురించి కంప్లీట్ అవగాహన ఉన్న వాళ్ళే చేస్తారు. ఆయుర్వేదం అంటే ఆల్మోస్ట్ డాక్టరే కాబట్టి చేసేది ఇంతకుముందు అయినా వాళ్ళకి ఎంత మోతాదులో అది ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఏదైనా సరే ఎక్స్ట్రా ఇవ్వకూడదు. సో ఎంత మోతాదులో అది కలపాలి, ఎంత మోతాదులో ఆయిల్ ఉంటుంది, ఆ కంప్లీట్ ఆ క్వాంటిటీ అనేది వాళ్ళు ఫిక్స్ చేసి ఉంచుతారు. సో ఇంతే తీసుకోవాలి అనేది ఉంటుంది కాబట్టి దాని నుంచి మనకి ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా ఎంత రావాలో అంతే వస్తుంది. మనం ఇప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ తగ్గింది, సో బయట నుంచి థైరాయిడ్ ఇస్తున్నాం, అది ఎంత ఎంసీజీ ఇవ్వాలి అనేది డాక్టర్ నిర్ణయిస్తారు. సో ఇప్పుడు మనం బయట నుంచి అది ఆకులాగా తీసుకుంటే ఏమవుతుంది, ఎంత తీసుకుంటున్నాం అని తెలియదు. అది ఎంత ఫాస్ట్గా దీంట్లో ఇంతకు చెప్పినట్టు రకాలు ఉన్నాయని చెప్పాను కదా, సో ఆకు తీసుకుంటే అది లోపల అరిగి దాని నుంచి మనకి ఎఫెక్ట్ చూపించడానికి 3 to 4 hours టైం పడుతుంది. అదే మనం ఆయిల్ తీసుకొని దాంట్లో మంట అంటించి ఆయిల్ ఫ్యూమ్స్ పీలుస్తారు. అదేంటి విత్ ఇన్ 10 minutes మనకి ఎఫెక్ట్ వస్తుంది. స్మోకింగ్ చేస్తారు, నార్మల్ సిగరెట్లో కెనాబిస్ పెట్టుకొని మళ్ళీ దాన్ని స్మోక్ చేస్తారు, అది కూడా విత్ ఇన్ ½ an hourలో మనకి ఎఫెక్ట్ వస్తుంది. అది ఎంత తాగుతున్నారు అనేది, ఎన్ని స్మోక్స్ తీసుకుంటే అంత ఎఫెక్ట్ మనకి వస్తుందన్నమాట. సో ఇది పర్టికులర్గా ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం అనేది తెలియదు. సో దేనికైతే మనం కల్టివేట్ చేసి స్టార్ట్ చేసామో ఆ ఆయుర్వేదిక్ మంచితనం అంతా పోయి ఇప్పుడు అదంతా ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది. సో బయట నుంచి ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ మనకి ఎంత తీసుకున్నా పర్వాలేదు అని థైరాక్సిన్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, టాక్సికోసిస్లోకి వెళ్తారు. ఇది కూడా ఆల్మోస్ట్ అలానే అనమాట. ఇన్సులిన్ తక్కువ అయింది, ఇన్సులిన్ బయట నుంచి వస్తుంది, అది ఎక్కువ అయితే ఏమవుతుంది, హైపోగ్లైసిమియా వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అలానే. సో మనం ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోకూడదు అనేది దాని హెల్ప్ కాస్త ఇది ఒక ఎడిక్షన్లా అయిపోయి ఇది మనకే రివర్స్లో అయిపోయేలాగా అయిపోయింది అనమాట. సో మంచి ఉంది, చెడు ఉంది, ఏదైనా సరే ఒక మోతాదులో తీసుకుంటే అది మంచి అవుతుంది తప్ప ఎక్స్ట్రా తీసుకుంటే అది చెడు అవుతుంది.